భారతీయులకి టాటా అంటే కంపెనీ మాత్రమే కాదు, అదొక ఎమోషన్. ప్రతి భారతీయుడు గర్వంగా చెప్పుకునే సంస్థ టాటా. బిఎస్ఎన్ఎల్ తిరుగులేని టెలికాం సంస్థగా మారడానికి టాటా హెల్ప్ చేస్తుంది. ఎయిర్టెల్, జియో లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ కి కూడా చెమటలు పట్టిస్తుంది. భారతదేశంలో ఉన్న ఇంటర్నెట్ మార్కెట్ మొత్తం అల్లకల్లోరంగా మార్చడానికి సిద్ధమైంది బిఎస్ఎన్ఎల్. ఇది కస్టమర్లకి శుభవార్త. ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ లో డేటా ప్యాకేజ్ రేట్లు చాలా తక్కువకు వచ్చేస్తాయి. జియో, ఎయిర్టెల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ కి చెక్ పడబోతుంది. ఇప్పటికే చాలా మంది కస్టమర్లు జియో, ఎయిర్టెల్ నుంచి బిఎస్ఎన్ఎల్ కి మారిపోతున్నారు. దీనంతటికి కారణం ఏంటో మీకు తెలుసా? ఎందుకంటే ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ లో టాటా గ్రూప్ అడుగుపెట్టింది. స్ట్రాటజీ కొలాబరేషన్ ద్వారా 15,000 కోట్ల పెట్టుబడిని టాటా కంపెనీ బిఎస్ఎన్ఎల్ లో పెట్టడానికి సిద్ధంగా ఉంది. బిఎస్ఎన్ఎల్ లో 4G ని లాంచ్ చేయడానికి ఇప్పుడు అఫీషియల్ గా మీటింగ్ కూడా అయింది. ఇప్పుడు మనం ఈ వీడియోలో టాటా కంపెనీ బిఎస్ఎన్ఎల్ ని మరొక జియోగా ఎలా మార్చబోతుందో తెలుసుకుందాం. కేవలం 249 రూపాయలకు 28 రోజుల పాటు రోజుకి 2GB డేటాని ఫ్రీగా ఇస్తూ జియో కంపెనీ చాలా మంది కస్టమర్స్ ని తన వైపు ఆకర్షించింది. కేవలం జియో మాత్రమే కాదు, ఎయిర్టెల్ ఇంకా విఐ కంపెనీలు కూడా మార్కెట్ లో చాలా షేర్లని పొందుకున్నాయి. ఇప్పటి వరకు మంచి ఇంటర్నెట్ స్పీడ్ తో పాటు కస్టమర్స్ కి మంచి సర్వీస్ ని అందిస్తున్న జియో ఇప్పుడు అమాంతంగా డేటా రేట్లని పెంచేసింది. జియోని చూసి ఎయిర్టెల్ ఇంకా విఐ కంపెనీలు కూడా వాళ్ళ డేటా కాస్ట్లు కూడా పెంచేశాయి. ఇదే టైంలో బిఎస్ఎన్ఎల్ కూడా కొత్త స్ట్రాటజీలతో రంగంలో దూసుకుపోవడానికి సిద్ధంగా ఉంది. టెలికాం రంగంలో బిఎస్ఎన్ఎల్ చక్రం తిప్పబోతుంది అని చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నా సరే ఎవరూ నమ్మడం లేదు. కానీ ఎప్పుడైతే టాటా గ్రూప్ బిఎస్ఎన్ఎల్ లో అడుగుపెట్టిందో ప్రతి ఒక్కరికి దిమ్మ తిరిగిపోయింది. ఈ మధ్య కాలంలో టెలికాం కంపెనీలన్నీ వాళ్ళ డేటా చార్జెస్ ని పెంచేశాయి. ప్రతి కంపెనీ 27% వరకు డేటా ప్లాన్స్ ని పెంచడం వల్ల ఇప్పుడు కస్టమర్స్ అందరూ ఎక్కడ ఏ కంపెనీలో ప్లాన్స్ తక్కువకు వస్తాయో చూస్తూ ఉన్నారు. 249 రూపాయలు పెట్టి బిఎస్ఎన్ఎల్ లో రీఛార్జ్ చేసుకుంటే 45 డేస్ వరకు వ్యాలిడిటీ వస్తుంది. అదే జియోలో అయితే 20 రోజులకి మాత్రమే వ్యాలిడిటీని తగ్గించింది. ఎయిర్టెల్, వోడాఫోన్ ఈ కంపెనీలు కూడా అదే మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నాయి. అయితే ఒక్క విషయం మనం ఖచ్చితంగా చెప్పుకునే తీరాలి. బిఎస్ఎన్ఎల్ డేటా సర్వీస్ విషయంలో వెనకపడింది. ప్రపంచం మొత్తం 4G నెట్వర్క్ వైపు ప్రయాణిస్తూ ఉంటే బిఎస్ఎన్ఎల్ మాత్రం ఇప్పటికీ 3G లోనే ఉంది. అంతేకాకుండా కొన్ని ప్లేసెస్ లో బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ అయితే మరీ దారుణంగా ఉంటుంది. ఎక్కడైతే ప్రైవేట్ నెట్వర్క్ కంపెనీ 5G ని అందిస్తుందో అక్కడ బిఎస్ఎన్ఎల్ పనిచేయట్లేదు. ఇంకా కస్టమర్ సర్వీస్ ఇంకా కాల్ డ్రాప్ సమస్యలు బిఎస్ఎన్ఎల్ లో చాలా ఉన్నాయి. కానీ పల్లెటూరులో మాత్రం బిఎస్ఎన్ఎల్ కి తిరుగులేదు. ఎప్పటికీ కూడా చాలా మంది మధ్య తరగతి వాళ్ళు ఇంకా రైతులు బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ని వాడుతూ ఉన్నారు. ఈ కష్టజీవులకు నెట్ఫ్లిక్స్ రీఛార్జ్ చేసుకున్నంత డబ్బులు ఉండవు. దాంతో పాటు వెబ్ సిరీస్ చూసే అంత టైం కూడా ఉండదు. ఎంతో ఖరీదైన డేటాని కొనుక్కొని డబ్బుల్ని ఖర్చు చేయాలని వాళ్ళు అనుకోరు. ఇలాంటి వాళ్ళని ప్రైవేట్ కంపెనీలు ఎప్పుడు కూడా వాళ్ళ టార్గెట్ గా చేసుకోలేదు. అయితే ఎప్పుడైతే ప్రైవేట్ కంపెనీలు డేటా చార్జెస్ ని పెంచేశాయో అయితే ఇదే సరైన టైం అని బిఎస్ఎన్ఎల్ దూసుకుపోవడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటి వరకు సిటీస్ లో ఉన్న వాళ్ళని టార్గెట్ గా చేసుకోలేదు, కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళపైన టార్గెట్ పెట్టింది. జియో, ఎయిర్టెల్ నెట్వర్క్ వెళ్ళని మారుమూల ప్రాంతాల్లో కూడా బిఎస్ఎన్ఎల్ వెళ్ళడం ఆ కంపెనీకి ప్లస్ పాయింట్. ఇంకా టాటా విషయానికి వస్తే ఇప్పటికే టాటా అంటే భారతీయులకు ఒక మంచి ఎమోషన్ గా ఉంది. ఇంకా మిగిలిన టెలికాం కంపెనీ రేట్లు భారీగా ఆకాశానికి అందడంతో జనాలు డబ్బులు ఎలా సేవ్ చేసుకోవాలని వెతుకుతూ ఉన్నారు. ఇప్పటి వరకు తక్కువ రేట్లు ఉన్న ప్లాన్లు కూడా భారీగా పెరగడంతో ప్రజలందరూ ఏది తక్కువకు వస్తుందో చూస్తూ ఉన్నారు. ఇంకా బిఎస్ఎన్ఎల్ స్ట్రాటజీ ప్రకారం 2025 వచ్చేలోగా భారతదేశం మొత్తం 4G నెట్వర్క్ ఉండేలా చూసుకుంటుంది. బిఎస్ఎన్ఎల్ లో 4G నెట్వర్క్ చాలా ఫాస్ట్ గా వచ్చేలాగా టార్గెట్ పెట్టుకుంది. అయితే మన ఇండియాలో ఇప్పటికీ కూడా జనాలు 5G నెట్వర్క్ అందించే ఫోన్స్ ని యూజ్ చేయట్లేదు. 5G నెట్వర్క్ ఫోన్లు జనాలు వాడట్లేదు. కాబట్టి ఈ టైంలో 4G నెట్వర్క్ ని చాలా ఫాస్ట్ గా వచ్చేలాగా చేస్తే ఇంకా బిఎస్ఎన్ఎల్ కి తిరుగులేదు. మొత్తం దేశానికి బిఎస్ఎన్ఎల్ డేటా కింగ్ లాగా మారుతుంది. ఇంకా టాటా గ్రూప్ సాయంతో బిఎస్ఎన్ఎల్ ఎక్కువ మార్కెట్ షేర్ని పొందుకోవడానికి ప్లాన్ వేసింది. టాటా కంపెనీలో ఉన్న ఎక్స్పర్ట్స్ బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ని ఎలా పెంచాలో ఇప్పుడు వర్క్ చేస్తూ ఉన్నారు. బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ఇంకా సర్వీస్ క్వాలిటీని పెంచడానికి కూడా వీళ్ళు సాయం చేస్తారు. అయితే ఇప్పుడు నెట్వర్క్ కవరేజ్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి టాటా కంపెనీ ప్రయత్నిస్తూ ఉంది. బిఎస్ఎన్ఎల్ పల్లెటూరులకి కూడా నెట్వర్క్ సేవల్ని అందిస్తూ ఉంది. కానీ సిటీస్ లో మాత్రం బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ చాలా తక్కువనే చెప్పుకోవాలి. ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి టాటా కంపెనీ బిఎస్ఎన్ఎల్ కి హెల్ప్ చేస్తుంది. ఇంకా సర్వీస్ క్వాలిటీని పెంచడానికి కూడా టాటా కంపెనీ ప్రయత్నిస్తుంది. రానున్న రోజుల్లో బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ని మొత్తం టాటా కంపెనీ హ్యాండిల్ చేస్తుంది. ఇంకా బిఎస్ఎన్ఎల్ కి టాటా సపోర్ట్ వచ్చిన తర్వాత ఇంకా కనెక్టివిటీలో అసలు బ్రేక్ అనేది ఉండదు. ఇంకా కొత్త ఎక్స్పెరిమెంట్స్ ని చేయడంలో కూడా టాటా కంపెనీ బిఎస్ఎన్ఎల్ కి తోడుగా ఉంటుంది. టాటా కంపెనీ ఎప్పుడు కూడా ప్రయోగాల్లో వెనక పడిందే లేదు. ఎలక్ట్రిక్ కార్లు ఇండియాలోకి రాకపోయిన ముందే టాటా ఇండియాలో ఎలక్ట్రిక్ కార్స్ ని స్టార్ట్ చేసింది. మధ్యతరగతి వాళ్ళ కోసం టాటా కంపెనీ నానో కార్ ని కూడా తెచ్చింది. ఇలాంటి కొత్త టెక్నాలజీలని తేవడానికి, ఈ టెక్నాలజీల్లో ఎలా మనం ముందడుగు వేయాలి, ఇంకా కొత్త ప్రయోగాలని చేసి టాటా కంపెనీ బిఎస్ఎన్ఎల్ సర్వీస్ క్వాలిటీని పెంచుతుంది. అంతేకాకుండా కనెక్టివిటీతో పాటు డేటా నెట్వర్క్ స్పీడ్ ని కూడా పెంచడానికి టాటా కంపెనీ బిఎస్ఎన్ఎల్ కి సాయం చేస్తుంది. అంతేకాకుండా నెట్వర్క్ కూడా పదే డిస్కనెక్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇంకా చిన్న గ్రామాలకి కూడా బిఎస్ఎన్ఎల్ 4G
నెట్వర్క్ ని అందించిందంటే ఇంకా బిఎస్ఎన్ఎల్ కి తిరుగులేదు. ఎప్పుడైతే వాల్యూ ఫర్ మనీ అనేది ఉంటుందో అప్పుడు ప్రజలందరూ పక్కగా బిఎస్ఎన్ఎల్ కి పోర్ట్ అయిపోతారు. ఎయిర్టెల్, జియో, వోడాఫోన్ ఇలాంటి కంపెనీల కన్నా బిఎస్ఎన్ఎల్ చాలా తక్కువ రేటుకి నెట్వర్క్ ని అందిస్తుంది. ప్రస్తుతం అందరి చేతుల్లో కూడా స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి. డేటా లేకపోతే రోజే గడవడం లేదు. పేద మధ్యతరగతి కుటుంబాలు కూడా డేటా కోసం డబ్బుల్ని ఖర్చు పెడుతున్నారు. అయితే ఆ ఖర్చులు మరీ భారీగా పెరిగిపోతే మధ్యతరగతి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. బిఎస్ఎన్ఎల్ సర్వీసెస్ ని ఇంప్రూవ్ చేసుకొని మంచి క్వాలిటీ నెట్వర్క్ ని అందిస్తే ఎయిర్టెల్, జియోకి పోటీగా వస్తుంది.